సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. రైతులను అతి దారుణంగా మోసం చేశారని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు 50% కూడా రుణమాఫీ చేయలేదన్నారు. రుణమాఫీ చేస్తారన్న నమ్మకంతో రైతుల బ్యాంకుల నుంచి 5-6 లక్షలు లోన్లు తీసుకున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. మోసపూరిత మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు ఎమ్మెల్సీ కవిత. మొన్నటిదాకా సాగదీసి తెలంగాణలో ఉన్న అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 50% కూడా రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంతో నష్టం ఎవరు జరిగింది? అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇట్లా నమ్మించకపోతే రైతుల్ని కేవలం ఒక ఇంటి పెద్ద మీద 2 లక్షల రూపాయలు రుణం ఉండేది. కానీ వాళ్ళు ఏమన్నారు? 9వ తారీఖు రాగానే ఉన్న మాఫీ అంతా చేస్తాం, రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేస్తామంటే ఇంట్లో ఉన్న ముగ్గురు ఉంటే వాళ్ళ ముగ్గురు పేరు మీద కూడా లోన్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అంటే కుటుంబానికి 6-7 లక్షల రూపాయలు అప్పున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా గిరిజన కుటుంబాల్లో మహబూబాబాద్ జిల్లాలో ఉమ్మడి వరంగల్లో మహబూబాబాద్లో చాలా మంది వచ్చి బోర్డు వెళ్ళబోస్తుంది. వాళ్ళని నమ్మినాం, ఇంట్లో వాళ్ళందరి పేరు మీద లోన్ తీసుకున్నాం, ఇవాళ మా పరిస్థితి ఏంటని చెప్పి ఘోరంగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది.